జరుగుతుంది అనేది మనం చూడొచ్చు. సో తప్పకుండా ప్రతి ఒక్కరూ ఈ త్రీకరణలో పార్టిసిపేట్ చేస్తున్నటువంటి పార్టిసిపెంట్స్ అందరూ కూడా టౌన్ అధ్యక్షులు గుత్తా శ్రీనివాసులు గారికి చిరు సత్కారం. దయచేసి స్పాన్సర్స్ ఇంకా ఎవరైతే ఉన్నారో M Harish from Vijayanagaram, please come on to the dais. చెప్పట్లు from Nellore. అందరిలో చూస్తే ఒకరు మాత్రం నెల్లూరులో ఉన్నా అంటే ఒకరు మాత్రం నెల్లూరు నుంచి విన్ అయినా మిగతా వాళ్ళు ఎక్కడి నుంచో వచ్చి పార్టిసిపేట్ చేసినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకైతే కంగ్రాట్స్. ఒక్కరన్నా విన్నర్ వచ్చారు కాబట్టి నెక్స్ట్ ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా నెక్స్ట్ ఈసారి కండక్ట్ చేసే ప్రోగ్రామ్కి నమస్కారం. ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ నా నమస్కారాలు. 3K రన్నర్కి విచ్చేసినటువంటి విద్యార్థులందరికీ నా యొక్క ఆశీస్సులు, ఉపాధ్యాయులకు మరియు మీడియా మిత్రులకు, ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారములు. ఈరోజు మన ఎమ్మెల్యే కోవూరు శాసనసభ్యురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి మేడం గారి చేతుల మీదుగా 3K రన్ ప్రారంభం చేసుకోవడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. మన బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉంది. ఏర్పాటు చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా ఈరోజు స్వామి వివేకానంద గారి జయంతిని పురస్కరించుకొని ఈ కార్యక్రమం ప్రారంభించుకోవడం ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా చాలా సంతోషం. ఈ కార్యక్రమంలో 3K రన్లో పాల్గొని విజయం సాధించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. ఇలాంటి కార్యక్రమాలు ముందు ముందు ఇంకా బాగా జరపాలని నేను కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమానికి విచ్చేసి విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అందరికీ నమస్కారం. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకి, అదేవిధంగా వచ్చినటువంటి మన ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి అందరికీ నమస్కారాలు. ఈ పార్టిసిపెంట్స్ అందరికీ కూడా, చిన్నపిల్లలైతే నా ఆశీస్సులు, పెద్దలకైతే శుభాకాంక్షలు. ఈరోజు
ఇది గొప్ప కార్యక్రమం. ఎందువల్లంటే ఈ వివేకానంద జయంతి రోజు ఒక గొప్ప కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని నెల క్రితమే ఈ యువత కొంతమంది వచ్చి మాట్లాడినప్పుడు మేడం గారి దగ్గర పాంప్లెట్ కూడా రిలీజ్ చేయించడం జరిగింది. అది గ్రాండ్గా సక్సెస్ చేయాలని మేడం గారు ఆ రోజే చెప్పారు. ఈరోజు అదేవిధంగా మేడం గారిని కూడా ఈ కార్యక్రమానికి తీసుకొచ్చి ఓపెన్ చేసి అందరిలోనూ ఇన్స్పిరేషన్ తీసుకొచ్చినటువంటి ఈ కార్యక్రమ నిర్వహణ బాధ్యత తీసుకున్నటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదములు. ఈ కార్యక్రమ నిర్వహణకి డొనేట్ చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా అభినందనలు. ఎందువల్లంటే కార్యక్రమం ముందుకెళ్ళాలంటే సపోర్ట్ కావాలి, చేయగలిగిన వాళ్ళు ఉంటారు కానీ సపోర్ట్ ఉండాలి. కాబట్టి ఆ సపోర్ట్ చేసి ఫైనాన్షియల్ సపోర్ట్ చేసినందుకు అందరికీ ధన్యవాదములు. ఇక్కడ వేరు దగ్గర నుంచి ప్రదేశాల నుంచి వచ్చినటువంటి పార్టిసిపెంట్స్ అందరికీ కూడా, ముఖ్యంగా పక్క జిల్లాల నుంచి పక్క మండలాల నుంచి వచ్చినటువంటి అందరికీ ముఖ్యంగా ధన్యవాదములు. అందరూ బుచ్చిరెడ్డిపాళెంలో ఒక 3K రన్ జరుగుతుందని వచ్చి పార్టిసిపెంట్స్ ఉండి వాళ్ళలో ప్రైజులు వచ్చినటువంటి విన్నర్స్కి ధన్యవాదములు. ఎందుకంటే ప్రైజ్ అనేది అందరూ పనిచేశారు బాగానే, బట్ వాళ్ళకి ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ అనేది ఎవరు ముందు వస్తున్నారో వాళ్ళకే వస్తుంది. నెక్స్ట్ ఏంటంటే ఈరోజు వివేకానంద జయంతిని పురస్కరించుకుని చేసినటువంటి కార్యక్రమం ప్రధానంగా యువతని పెడదోవ పట్టకుండా, వాళ్ళకి డ్రగ్స్ అలవాటు కాకుండా పిల్లల్లో ఇలాంటిది ఒక ఉత్సాహకరమైనటువంటి వ్యవహారాన్ని తీసుకొచ్చినటువంటి ఇక్కడ యూత్కి అందరికీ శుభాభినందనలు. వివేకానంద గారు గొప్ప వ్యక్తి. ఆయన మన మెమోరియల్లో అక్కడికి వెళ్ళినప్పుడు ఒక ప్రశాంతతని చూపించినటువంటి స్వామి వివేకానంద స్వామి. ఆ ప్రదేశాన్ని సందర్శించినామంటేనే మనకు ఒక గొప్ప ఆధ్యాత్మికత కనిపిస్తుంది. కాబట్టి అలాంటి జయంతి రోజు, ఆయన జయంతి రోజే మనకు యువత దినోత్సవంగా కూడా తీసుకోవడం అనేది ఈ యువతకి ఎంతో ముఖ్యమైనటువంటి అంశము. తర్వాత ఇక్కడ మన డిపార్ట్మెంట్ పరంగా మన పోలీస్ డిపార్ట్మెంట్ అయినటువంటి ఎస్ఐ గారు, సిఐ గారిని అందరినీ కూడా ముఖ్యంగా అభినందిస్తున్నాము. ఎందువల్లంటే ఇక్కడ డ్రగ్స్కి అలవాటు పడకుండా ఎక్కడ పడితే అక్కడ పిల్లలు గుంపులుగా కూర్చొని చెడుదో పట్టకుండా వాళ్ళని కంట్రోల్ చేస్తున్నటువంటి మన డిపార్ట్మెంట్ వాళ్ళందరికీ ముఖ్యంగా అభినందనలు తెలియపరుచుకుంటున్నాము. కారణం ఏంటంటే అక్కడి నుంచే వ్యవస్థని చెడగొట్టేటువంటి మార్గాన్ని ఎన్నుకుంటారు పిల్లలు. వాళ్ళని కంట్రోల్ చేస్తే పేరెంట్స్కి కూడా తెలియకుండానే వాళ్ళు చెడిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో వాళ్ళని కంట్రోల్ చేసేటువంటి మన డిపార్ట్మెంట్కి అభినందనలు. కాబట్టి ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ ధన్యవాదాలు. యువత కోసం ఈ 3K రన్ అనే చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ప్రజెంట్ డేస్లో మొబైల్ ఫోన్ వచ్చిన తర్వాత ఫిజికల్ యాక్టివిటీ ఏముండదు, ఎప్పుడు కూడా 24 గంటలు ఫోన్లలో నిమగ్నమై ఉంటున్నారు. అలాంటి స్థితి నుంచి కాస్త ఫిజికల్ యాక్టివిటీ గురించి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం చక్కటి ఉద్దేశం. ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ప్రతిరోజు ఇక్కడ బుచ్చిరెడ్డిపాళెంలో ఏంటంటే మేము ఈవినింగ్ కూడా చూస్తూ ఉన్నాము, మైనర్ పిల్లలు అంటే 10th క్లాస్ ఇంటర్మీడియట్ పిల్లలు కూడా స్కూటీలు వేసుకొని ముగ్గురు దాంట్లో ఎక్కడం, అన్నెసరీగా ఆ కాలేజీలు స్కూల్ వదిలే టైంలో ఈ రాజపాలెం రోడ్లో తిరుగుతూ ఉన్నారు. చాలామందిని మేము తీసుకొచ్చాము, వాళ్ళ కౌన్సిలింగ్ చేయడం కూడా జరిగింది. అటువంటి ఈవి టీజింగ్ వంటి వాటికి పాల్పడినట్లయితే కేసులు నమోదైతే మీ యొక్క భవిష్యత్తు నాశనం అయ్యే అవకాశం ఉంది. రీసెంట్గా ఒక 3 పిల్లలు బుచ్చి టౌన్ వాళ్ళే స్కూటీలో ఎక్కారు. ఆ కాలేజీ పిల్లలు స్కూల్ వదిలిన తర్వాత వెళ్తూ ఉంటే హాస్టల్ పిల్లలు అమ్మాయిలు వాళ్ళ వెనక చేరి అసభ్యంగా ఏదో మాట్లాడుతూ రోజు ఫాలో అవుతున్నారని వాటిని గారు కంప్లైంట్ చేశారు. ట్రేస్ చేశాము, తీసుకొచ్చాము. తర్వాత వాళ్ళ పేరెంట్స్ని పిలిపిస్తే వాళ్ళు
సార్ మా వాడు చదువుకుంటాడని కాలేజీకి పంపిస్తూ ఉన్నాము, ఇంటర్మీడియట్ పిల్లలు. వాళ్ళు ఇలా చేస్తారని మాకు కూడా తెలియదు సార్ అసలు అని వాళ్ళు బాధపడతా ఉన్నారు. ఫ్యూచర్ పోద్ది సార్, కేసులు ఏ పెట్టదు సార్ అని. మరి వాళ్ళ తల్లిదండ్రులు అంత నమ్మకంతో మిమ్మల్ని కాలేజీలకు పంపించి మీరు చదువుకొని ఉన్నత స్థాయికి వెళ్తారని వాళ్ళు నమ్మకం పెట్టుకొని ఉంటే మీరు అన్నెసరీ ఇష్యూస్లో ఎడ్యుకేషన్ కాకుండా వేరే వ్యాపకాల్లో ఉండి మీ ఫ్యూచర్ నాశనం చేసుకోవద్దు. ఇంకో ఉదాహరణ, కాలేజీ పిల్లలు, ఇంజనీరింగ్ కాలేజీ పిల్లలు, పేర్లు అవసరం లేదు, చిన్న విషయాలకి గ్రూపులుగా ఫామ్ అయిపోయేసి ఇక్కడ కొట్టుకున్నారు. వాళ్ళందరి మీద కేసులు నమోదయ్యాయి. వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఏముంది లేని సిల్లీగా తీసుకుని వచ్చారు, గొడవలు పడ్డారు. అటు ఇటు 2 కేసులు నమోదయ్యాయి. తర్వాత పేరెంట్స్ వచ్చి బాధపడుతూ ఉన్నారు. ఇప్పుడు రేపు వాళ్ళు ఏదన్నా ప్రైవేట్ జాబ్ కావచ్చు, ఇప్పుడు ఈవెన్ ఎంఎన్సీ కంపెనీలు కూడా పోలీస్ వెరిఫికేషన్ అడుగుతారు. ప్రైవేట్ ఉద్యోగం కదా ఏముందిలే అనుకోవడానికి లేదు, మాకు మెయిల్ పెడతారు లేదా ఫిజికల్గా లెటర్ పెడతారు, కేసులు ఏమన్నా ఉన్నాయా అని. పెండింగ్ ట్రయల్ కేసులు ఏమన్నా ఉంటే జాబ్లో కూడా తీసుకునే పరిస్థితి లేదు. ఇంకా గవర్నమెంట్ ఉద్యోగం అయితే చెప్పాల్సిన అవసరం లేదు, ప్రతిదీ ఇంచు కూడా చూస్తారనమాట. కాబట్టి కేవలం చదువు మీద దృష్టి పెట్టి స్వామి వివేకానంద ఆదర్శంగా తీసుకొని మీరందరూ కూడా మంచి స్థానంలో ఉండాలని కోరుకుంటున్నాము. ఇంకెవరు కూడా దినోత్సవ కార్యక్రమాన్ని ఇంత చక్కగా నిర్వహించినటువంటి మా ఆర్గనైజర్స్కి, విజేతలకు కూడా ముందు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ మండల ప్రజలకు కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తాం. ఈరోజు చాలా గొప్ప దినం, మీ అందరికీ తెలిసి ఇప్పుడు అందరూ కూడా చెప్పారు. ప్రపంచ దేశాల్లో స్వామి వివేకానంద భారతీయతను గురించి, ప్రజల అభిమానాన్ని గురించి, సోదర భావాన్ని గురించి గొప్పగా చికాగో యూనివర్సిటీలో చెప్పి ప్రపంచ దేశాలందరినీ కూడా ఒక్కసారి ఆకర్షితులు చేశారు. ఆయన మొట్టమొదటి చెప్పిన ఒకే భాష, సోదర సోదరీమణులారా. ఆనాటి వరకు ప్రపంచ దేశాల్లో ఏనాడే మాట్లాడే మాట ఎవరు తెలియనటువంటి భాషని సోదర సోదరీమణులారా అంటే దాని ప్రసంగాన్ని ప్రారంభించినప్పుడు ప్రపంచ దేశాల అధినేతలందరూ కూడా మారుమోగే విధంగా చప్పట్లు కొట్టి ఒక్కసారి భారతదేశం వైపు చూపి మరలించారు. అటువంటి గొప్ప మహానేత చాలా చిన్న వయసులోనే స్వర్గస్థులైనారు. అలాంటి స్వామి వివేకానంద జన్మదినాన్ని యువత అవసరాల కోసం, యువతని భవిష్యత్తు కోసం, ఈ దేశానికి యువతే సంపద, ఈ దేశం అంటేనే యువత ద్వారానే ఈ దేశం ప్రగతి సాధించాలి, యువత ఎప్పుడు కూడా ముందుండాలని ఒక సంకల్పంతో యువ దినోత్సవాన్ని ఏర్పాటు చేసింది ప్రభుత్వం. ఈ యువత దినోత్సవాన్ని మనం అందరం కూడా అర్థం చేసుకోవాలి. కడదవ పట్టకూడదు, దేశాభిమానాన్ని పెంచుకోవాలి. మన యొక్క దేశం ఇది మన దేశం అనే ఒక నానుడి యువత నుంచి ఇప్పటి నుంచి వస్తేనే దేశ అభివృద్ధి జరుగుతుంది. యువత ఆలోచనలే ఈ దేశ ప్రగతి సాధనం. కాబట్టి ఈరోజు ఈ యువత దినోత్సవాన్ని పురస్కరించుకొని ఇంత చక్కగా గౌరవనీయులు మా కోవూరు శాసనసభ్యులు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి మేడం గారి ఆశీస్సులతో వారి చేతుల మీదుగా ఈ నిర్వహించినటువంటి ఆర్గనైజర్స్ అందరికీ కూడా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేసుకుంటూ ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇంకా చెల్లేయాలి. సమాజంలో అవినీతి రహిత సమాజ అభివృద్ధి కోసం యువత ప్రడదవ పట్టకుండా అనేక రకాలైనటువంటి సందేశాలు అనేక మంది పెద్దలు ఇస్తూనే ఉన్నారు. మీ భవిష్యత్తు మీకు అర్థం కాదు. ఆ విషయాన్ని పెద్దవాళ్ళు చెప్పినటువంటి విషయాన్ని కూడా అర్థం చేసుకోవాలి. ఒక డ్రగ్సే కాదు, అనేక రకాల అరాచకాల వైపు యువత దృష్టి మళ్లించకూడదు, అలాంటి వైపు పడకూడదనే కార్యక్రమాల కోసమే, ఆ సందేశాల కోసమే ఇలాంటి కార్యక్రమాలు చేస్తాం.